రాధాకృష్ణమూర్తి మరణించిన ఆయన చూపు సజీవం. పులివెందుల పట్టణం అమ్మవారిశాల వీధి పబతి రాధాకృష్ణమూర్తి 77 సంవత్సరాలు మరణించడంతో ఆయన సతీమణి కృష్ణవేణమ్మ, కుమారులు లోకేశ్వరనాథ్, దక్షిణామూర్తి, కుమార్తెలు నిర్మల, కోడలు హరితలక్ష్మి, లక్ష్మీ ప్రసన్న, అల్లుడు రాజేంద్ర ప్రసాదులు నేత్రదానానికి అంగీకరిస్తూ స్నేహిత అమృతస్థం సేవా సమితి నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షులు రాజుకు సమాచారం ఇవ్వడంతో టెక్నీషియన్ హరీష్తో కలిసి మృతుని స్వగృహం నందు పార్థవ దేహం నుండి కార్యాలను సేకరించి హైదరాబాద్లోని డాక్టర్ అగర్వాల్ నేతనిధికి పంపినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ, మనిషి మరణం తర్వాత కూడా ఈ ప్రపంచాన్ని చూడాలి అంటే అది నేత్రదానంతో మాత్రమే సాధ్యమని, కుటుంబంలోని వ్యక్తులు లేదా సన్నిహితులు మరణించిన తర్వాత కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకారం తెలుపుతూ 9966509364 లేదా 7093204537లకు సమాచారం ఇచ్చినట్లు అయితే మృతదేహం వద్దకే వచ్చి కార్నియాలను సేకరించి చూపు కోల్పోయి అంధత్వంతో బాధపడుతున్న వారికి అమర్చి, మనిషి మరణం తర్వాత కూడా ఈ ప్రపంచాన్ని చూసే గొప్ప వరం దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం అని, దీన్ని ప్రతి ఒక్క కుటుంబం సాంప్రదాయంగా భావించి మనిషి మరణాంతరం మట్టిలో కలిసిపోయే నేత్రాలు కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులను, బంధువులు, సన్నిహితులు, సేవా సమితి బృందం కృతజ్ఞతలు తెలిపారు.